శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము 211వ పద్యం. సందిగ్ధమైన అర్థమును ఇందర సన్నిధిన ఎడిగితి, ఇందరిరుంగన్ సుందరిన్ పాంచాలేంద్రసుతన్ తోడ్కొని రమ్ము పొమ్ము తడయక అనినో. ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి వీలులేని న్యాయాన్ని ఇంతమంది ఎదుట అడిగావు. ఈ సభలోని వారందరూ తెలుసుకునేటట్లు అందగత్తె అయిన ఆ ద్రౌపదిని ఆలస్యం చేయకుండా తోడ్కొనిరా, వెళ్ళు అని దుర్యోధనుడనగా, సందిగ్ధమైన అర్థమును ఇందరి సన్నిధికి వచ్చి అందరనడుగన్, ఏర్పడనడుగన్ అనే పాఠాంతరాలే ఇక్కడ స్పష్టార్థాలుగా ఉన్నాయి. వాడును ద్రౌపది పాలికిన్ పోయి, దేవి, నీ అడిగిన అర్థంబా నిర్ణయించువారై సభ్యులు నిన్ను రాపంచిరి. రమ్మనిన దుర్యోధను దుశ్చేష్టితంబునకు ధర్మరాజు సమ్మతంబునకు వెరచి, అక్కోమలి ప్రాతిగామి పిరుందన ఏకవస్త్రయు అధోనేవియు అవిరళగళి తనయనోదక బిందు సందోహ పరిపీడ్యమానపీన స్తన పరిధానాంతరయు అగుచు సభకు చనుదించి కురురుద్ధు సమీపంబుననున్నంత ద్రౌపదిన్ చూడనోపక లజ్జితులయి దుఃఖాయమాన మానసులయి తలలు వాంచియున్న పాండవుల వైలక్ష్యం ఉపలక్షించి సంతసిల్లి దుర్యోధనుండు దుశ్శాసనున్ పిల్చి ప్రాతిగామి వృకోదరునకు వెరచు, నీవు పోయి ద్రౌపదిని దోడ్కొని రమ్మని పంచిన. ఆ ప్రాతిగామి ద్రౌపది దగ్గరకు వెళ్ళాడు. నీవడిగిన న్యాయాన్ని నిర్ణయించడానికి సభ్యులు నిన్ను రమ్మని ఆజ్ఞాపించారు, రా అన్నాడు. ద్రౌపది దుర్యోధనుని దుష్కృత్యానికి ధర్మరాజు అంగీకారానికి భయపడింది. ధరించిన ఏకవస్త్రంతో, క్రిందికి ఉన్న కోకముడితో, ఎడతెరిపిలేని కన్నీటి బిందువులతో, తడిసిన చనుకట్టుతో ప్రాతిగామి వెంట సభకు వెళ్ళింది. కురురుద్ధుడైన ధృతరాష్ట్రుని దగ్గర నిలిచింది. ద్రౌపది దీనస్థితిని చూడలేక సిగ్గుతో దుఃఖిస్తూ పాండవులు తలలు వంచుకున్నారు. సిగ్గుతో తలలు వంచుకున్న పాండవుల్ని చూచి సుయోధనుడు సంతోషించాడు. దుశ్శాసనుణ్ణి పిలిచాడు. ప్రాతిగామి భీముడికి భయపడతాడు, నీవు వెళ్ళి ద్రౌపదిని తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రాతిగామి మళ్లీ రావడంలోనే పాంచాలికి పరిస్థితుల తీవ్రత అర్థమైంది. దుర్యోధనుని దుర్మార్గ విజృంభణాన్ని, ధర్మజుని నిస్సహాయతను ఆమె గుర్తించింది. ఒక్క మాటలో అప్పుడు ప్రాతిగామిని తిప్పి పంపిన ధీరోదాత్త గంభీర స్త్రీమూర్తి ఇప్పుడు కోమలి అయి అతని వెంట కౌరవ సభకు నడిచింది. కురువంశపు కోడలి మాన మర్యాదలు కాపాడవలసిన బాధ్యత నీదే అన్నట్లు కురురుద్ధుడు స్వార్థరహితుడు ధర్మనిరతుడు అయిన ధృతరాష్ట్రుని ప్రక్క నిలిచింది. భర్తల బలహీనతను పరోక్షంగా ఎత్తిపొడిచింది. ఆనాడు ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. అంతటి పాండవులు అడుగంటి కృంగిపోయారు. కృంగిన కౌరవులు పట్టపగ్గాలు లేని పొంగులో ఉన్నారు. అదొక భయంకర వాతావరణం. ఇందులో క్రూరవృద్ధుడంటే భీష్ముడనే అర్థం రూఢం.
కాని మూలంలో ద్రౌపది సభలోకి వచ్చి మామగారైన ధృతరాష్ట్రుడి వద్ద నిలువబడిందని చెప్పబడి ఉన్నది. జీవితంలో అధర్మ విజిత కావడం చేత ఆమె దాసి కాదు. పాండవులు తమ్ము తామోడిపోవడం చేత వారికి ద్రౌపదిని పణంగా పెట్టే అధికారం లేదు. ఆమె అప్పుడు ధృతరాష్ట్రుడి అధికారంలోకి వస్తుంది. అతడు కాపాడలేకపోతే గాంధారి పొంతకు పోతుంది. ఇక్కడ అత్తమామల రక్షలో ఉన్న కోడలు. మూలంలో ధర్మరాజు తన ప్రత్యేక దూతతో ఆ విధంగానే వ్యవహరించుమని చెప్పి పంపాడు. కాబట్టి ఆమె వచ్చి మామ వద్ద నిలిచింది. ఆయన కాపాడకపోతే లోకులు ధృతరాష్ట్రుడిని నిందించాలని ఆ చర్యలోని అంతరార్థం. ఈ సందర్భంలో కురువృద్ధుడంటే ప్రకరణాన్ని ప్రయోజనాన్ని అనుసరించి ధృతరాష్ట్రుడని అర్థం చెప్పాలి. భీష్ముడు ధృతరాష్ట్రుడి ప్రభుత్వాన్ని కాదని ఏ పని చేయలేడు. అతడు స్వయంగా చేసుకొనిన నియమం అటువంటిది. అందువలననే అతడికి ద్రౌపది మీద ఆ సందర్భంలో రక్షణాధికారం లేదు. అంతేకాదు అతడు రాజుకు విరుద్ధంగా ధర్మం కూడా చెప్పలేడు. భీష్ముడు నిర్లిప్తుడైతే గాంధారి వద్దకు ద్రౌపది పోవడంలో అప్పుడు ఔచిత్యమే ఉండదు. అందువలన ఇక్కడ కురువృద్ధుడంటే ధృతరాష్ట్రుడని గ్రహించడం వలన మూలంలోని కొన్ని అంశాలను తెలుగులోకి తేకుండా సంగ్రహించిన నన్నయ్య కథనంలో కూడా సమన్వయం సాధించబడుతుంది. నిర్దయాత్మున్ పాపనిరతున్ దుశ్శాసనున్ పనుచుటిరిగి కృష్ణ పంకజాక్షి కడు భయంబునుంది గాంధారి యొద్దకు నరిగెన్ కడు నడంగి అతిరయమునా. దయలేని హృదయం కలవాడు, పాపం చేయడంలో ఆసక్తి కలవాడు అయిన దుశ్శాసనుణ్ణి పంపడం చూచి పద్మాల వంటి కన్నులు గల ద్రౌపది మిక్కిలి భీతితో ఎంతో కుంచించుకుపోయింది. ఒక్క పరుగున గాంధారీదేవి దగ్గరకు వెళ్ళింది. దుర్యోధన దుశ్శాసనుల దౌష్ట్యాన్ని ధృతరాష్ట్రుడు ఆపకుండడం చూచి ఆ అబల సాటి స్త్రీగా కౌరవుల ఇంటి పెద్ద కోడలు నీవైనా నా గౌరవం కాపాడు అన్నట్లు గాంధారి దగ్గరకు పరుగెత్తింది. తడయక కౌరవానుజుడు దాని పిరుందన పారి ఇంకనెక్కడ కడుగంగబోలు చులుకంచను దెమ్మిట సౌబలుండు నిన్నొడిచే దురోదరంబున కురూత్తమునర్ధమవైతి నిన్ను పుడమిని దమ్ము కోల్పడిరి పొల్తి భవత్పతులైన పాండవుల్. వెంటనే దుశ్శాసనుడు ఆ ద్రౌపది వెంట పరుగెత్తి, ఓ కాంత, ఇంక నీవెక్కడికి వెళ్ళగలవు? చెప్పినట్టు విని ఇక్కడికి రా. జూదంలో శకుని మామ నిన్ను గెలిచాడు. కురుశ్రేష్ఠుడైన దుర్యోధనుడి సొత్తువైనావు. నీ భర్తలు నిన్ను, రాజ్యాన్ని, తమను జూదంలో కోల్పోయారు అనుచు దాయవచ్చిన అక్కోమలి రజస్వలను నన్ను ముట్టకుము. ఏకవస్త్రనయ్యున్నదానను గురుబంధు జనాధిష్ఠితమైన సభకు నెట్లు రానేర్తును అనిన నీవేకవస్త్రవైతేమి విగతవస్త్రవైతేమి నిన్నెట్లున్ తోడ్కొని పోదును అని బలాత్కారంబున. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోనికి ఈడ్చి తెచ్చుట. ఆ వనజాననం
కురుకులావశదుండు కడంగి రజసూయావభృదంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారిధారావళింజేసి పవనములైన శిరోజములను తెమల్చి పాపావహుడీడ్చి తెచ్చే సభకు అందరూ సంభ్రమమంది చూడగా కురుకుల నీచుడు పాపాత్ముడు అయిన దుశ్శాసనుడు పూని పద్మం వంటి ముఖం గల ఆ ద్రౌపదిని రాజసూయ యాగం చివర చేసిన అవబృధ స్నానంలో బ్రాహ్మణుల మంత్రాల చేత పవిత్రాలైన నీటి ధారలతో పావనాలైన తల వెండ్రుకలను పట్టి అందరూ భయపడి చూస్తుండగా సభకు ఈడ్చి తెచ్చాడు. ద్రౌపది శిరోజాలకు నన్నయ ప్రయోగించిన సుదీర్ఘ విశేషణాలు వాటి పవిత్రతనే కాక పొడవును సౌందర్యాన్ని పట్టి లాగబడిన ఆ శిరోజాలు భావి భారత కథలో వహించనున్న ప్రాధాన్యాన్ని పరోక్షంగా సూచించేవిగా ఉన్నాయి. కులకాంతను 10 మందిలో జుట్టుబట్టి లాగడం పెద్ద దోషం. అందులోనూ సార్వభౌమయోగ్యమైన రాజసూయ యాగం చేసిన శక్తి సంపన్నుల ధర్మపత్ని ద్రౌపదిని నిండు సభలో అవబృధ స్నానం చేత పవిత్రాలైన ఆమె సుదీర్ఘ శిరోజాలు పట్టి లాగడం మహాపాపమే కాదు, మిక్కిలి ప్రమాదకరం కూడా. పుట్టలోని నల్లత్రాచును పట్టి లాగినట్లే ఈ శిరోజాలు సంధికి వెళ్ళే శ్రీకృష్ణునికి ద్రౌపది చేత ఇవి దుస్ససేను వ్రేళ్లను తవిలి సగము త్రెవ్విపోయి తక్కినయవి. కౌరవుల కడ తీరుమాటల అవసరమున తలపవలయు అచ్యుత వీనిన్ అని చెప్పించాయి. ఈ వెండ్రుకలు పట్టి ఈడ్చిన ఈ చేయి తొలుతగా పోరిలో దుస్ససేను తను వింతలింతలు తునియలై చెదరి రూపరియున్న కనీయుడుకారుగాక అని పలికించాయి. సంధి ప్రయత్నాన్ని చేతనైనంత వరకు బలహీనపరిచాయి. ఈ పద్య రచనలో శ్లేషమనే గుణం రసోదంచితంగా పోషించబడింది. ఇట్లు వాతావధూతంబైన పతాకయున్బోలే దుశ్శాసనాకృష్టయై ద్రౌపది వికీర్ణ కేశయు వివర్ణవదయును అయి కర్ణ దుర్యోధన శకుని సైంధవాది దుష్టభూయిష్టంబైన సభకు వచ్చి కోపల జాపరవశయ్యి అనుపమ దైవయోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదం తనరునగాక ధర్మజుడు ధన్యుడు ధర్మపదంబు తప్పడో త్రొక్కున కురువృద్ధులారా భృశకోపనుడీతడు నన్ను నేల దుర్జనుడిట ఈడ్చి తెచ్చే అవిచారపరుండయి దుర్మదంబునా. కురువంశ పెద్దలారా, సాటిలేని దురదృష్టాల చేత దెబ్బతిన్నప్పటికీ పుణ్యాత్ముడైన ధర్మరాజు ఎల్లప్పుడూ ధర్మమనే సంపదతో ప్రకాశిస్తాడే కాని ధర్మ మార్గం తప్పి నడుస్తాడా? అధిక కోపం కలవాడు చెడ్డవాడు అయిన ఈ దుశ్శాసనుడు ఖండకావరంతో అవివేకంగా నన్నెందుకు ఈ సభకు ఈడ్చి తెచ్చాడు? లౌకిక సంపదలు కోల్పోయిన ధర్మరాజు నిత్యధర్మ సంపన్నుడు. అతని చర్యల్లోని ధర్మ సూక్ష్మాన్ని గుర్తించలేని అవివేకి దుశ్శాసనుడు. అతడు ఏ ధర్మాన్ని ఆశ్రయించి నన్ను సభకు తెచ్చాడు అని ద్రౌపది ప్రశ్నించింది. ఆమెను సభకు రప్పించడంలో ధర్మం లేదని,
మదమొక్కటే కారణమని ఆమె సభకు నివేదించుకున్నది. ఇది యుచితంబుగాదనక ఇక్కురు ముఖ్యులు సూచుచుండ దుర్మదుడై వీడు నన్ను నవమానిత చేసెడి. సర్వధర్మ సంవిధులయాన ఉన్న ఈ భరత వీరుల వంశము నీడ ధర్మ సంపదనతి వింజయయ్యే అని భామిని కృష్ణున్ తలంచే భీతయై. ఈ విధంగా నన్ను జుట్టుబట్టి ఈడ్చి తేవడం ఉచితం కాదని భావించక ఈ కురువంశ ప్రముఖులంతా చూస్తుండగా క్రొవ్విన ఈ దుశ్శాసనుడు నన్ను అవమానిస్తున్నాడు. అన్ని ధర్మాలు పూర్తిగా తెలిసిన వాళ్ళని పేరు పొందిన ఈ భరతవీరుల వంశం ఈనాడు అధర్మం పెరగడం చేత ఎంతో నిందించదగినది అయిందని కోపించిన ద్రౌపది భయపడి శ్రీకృష్ణుణ్ణి స్మరించింది. కురువంశపు పెద్దలను ఉద్దేశించి ద్రౌపది అన్న మాటల్లో మంటలు కనబడకపోవచ్చు గాని వేడి మాత్రం విపరీతంగా ఉంది. ఇట్లు జగత్రయ విజయ భుజవీర్య సనాథులైన నాథులు కలిగియు అనాథయున్బోలే పాంచాల రాజపుత్రి భయార్తయై ఆర్తజన శరణ్యుండైన జగన్నాథున్ జనార్దనున్ తలంచుట కపట ద్యూత మధోన్మత్తుండైన ధర్మపుత్రు నిమిత్తంబున ఉద్గతంబైన పాండవ పరాజయ దహనంబున్ తన రూక్ష కటాక్ష వీక్షణ వచనంబులన్ ప్రవర్తించుచున్నదానిన్ చూచి దుఃఖితుండై భీమసేనుండు ధర్మరాజునకిట్లనియే. ధన కనక రత్న వరవాహన ధరణీ రాజ్యములును ఆయుధములు మమ్మును నోటువడుట యుచితమా అయిన సన్నిభ వీని నెల్ల ఈసుడవగుట. సూర్యునితో సమానమైన ఓ ధర్మరాజా, ధన కనక రత్న వాహనాలకు రాజ్యానికి ఆయుధాలకు తమ్ములమైన మా నల్వురకు నీవు ప్రభుడవు. కాబట్టి జూదంలో ఓడిపోవడం ఉచితమే. ద్రుపదతనూజన్ పణముగన్ కపటజ్యూతమునన్ చేయగాతగునే జనాధిప ఇది దుష్టజ్యూతము నెపమునన్ పరిభూతయయ్యే నిష్కరుణుల చేతన్. ఓ రాజా, ద్రౌపదిని కపటపు జూదంలో పందెంగా వడ్డదగునా? ఈ చెడు జూదం కారణంగా ఆమె ఈ దయలేని వాళ్ల చేత అవమానింపబడింది. శకుని కైతవం బెరింగియున్ పాపజ్యూతంబునన్ ప్రవర్తించి అధర్మ ప్రవృత్తుండవైతివి కావున భవద్బాహుదాహంబు చేయవలయును అని కోపించి పలికినన్ పవనతనయునకు అర్జునుండిట్లనియే. శకుని మోసం తెలిసి కూడా నీవు చెడు జూదంలో పాల్గొని అధర్మ మార్గాన నడిచిన వాడివయ్యావు. అందుచేత నీ చేతులు కాల్చాలి అని కోపంతో పలికిన భీమునికి అర్జునుడు ఇట్లా అన్నాడు. ధర్మతనూజుండు ధర్మము దప్పిన ధరణీతలంబెల్ల తల్లడిల్లు తగిలి సుహృద్యూత ధర్మయుద్ధములకు పరులచే పిలువన్గబడి విభుండు కడగిన విముఖుండుగా జనదని శుభక్షాత్ర ధర్మంబు లోకంబునందు నిలిపే దానిది పతి నిరమియే
దైవ వైపరీత్యంబైన వనరదగునే. గురుల ధర్మపరులన్ కోపించి ధీరులన్ అతిక్రమింతురే, తదీయ నిత్య ధర్మ గౌరవంబు అధార్మికులగుచున్న పరుల చేతన్ చెరుపబడియనిట్లు. ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా తల్లడిల్లదా? స్నేహంగా ఆడుకునే జూదానికి, ధర్మం కొరకు చేసే యుద్ధానికి ఇతరులు పలుమార్లు పిలిస్తే ప్రభువైన వాడు అందుకు పూనుకోకుండా పెడమొగం పెట్టి పోకూడదన్న శుభక్షత్రియ ధర్మాన్ని ఆయన లోకంలో నిలిపాడు. అంతేగాని ధర్మరాజు ఈ జూదమాడడం అజ్ఞానం వలన, దైవానుగ్రహం తారుమారైతే అందుకు దుఃఖించడం తగునా? ధర్మజుని శాశ్వతమైన ధర్మ గౌరవం ధర్మహీనులైన ఇతరుల చేత ఈ విధంగా చెడగొట్టబడింది. అర్జునుని సమర్థన భీముని ఆగ్రహావేశానికి సకాలంలో చక్కని అడ్డుకట్ట వేసింది. అనుచు దుఃఖితులగుచున్న పాండవులను దుశ్శాసనాపకృష్టయై సభాంతరంబుననున్న ద్రౌపదిని చూచి వికర్ణుండు అన్యాయ శ్రవణ వికర్ణులై మిన్నకున్న సభ్యులకు ఇట్లనియే. దుర్యోధనుని 99 మంది తమ్ముళ్లలో వికర్ణుడు ఒకడు. కొంత న్యాయాన్యాయ పరిగణన, ధార్మికావేశం కలవాడు. సమచిత్త వృత్తులకు బుద్ధిమంతులకు నిపుడు ద్రౌపదీ ప్రశ్న విచారము చేయవలయు. అవిచారమున ప్రవర్తిల్లుట అది నరకహేతువగును. పక్షపాతం లేని బుద్ధిమంతులంతా ఇప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్నకు విచారించవలసిన అవసరం ఉన్నది. అలా విచారించకుండా మనకెందుకు లెమ్మని ఊరకుంటే అది నరకహేతు అవుతుంది. ఈ కురువృద్ధులైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులను, ఆచార్యులైన ద్రోణ కృపాదులను పలుకరైరి. ఉన్న సభాసదులెల్లన్ కామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుండు అనిన ఎవ్వరున్ పలుకకున్నా నేనిందు ధర్మనిర్ణయంబు చేసెదా ఎల్లవారును వినుండు. జూదంబును వేటయు పానంబును బహుభక్షణాసక్తియు అను 4 దుర్వ్యసనంబులను తగిలిన పురుషుండు ధర్మం తప్పి వర్తిల్లు. అట్టి వాని కృత్యంబులు శేకొనంతగవు. కితవాహూతుండై వ్యసనవర్తి అయి పరాజితుండైన పాండవాగ్రజుండు పాండవులకందరకు సాధారణ ధనంబైన పాంచాలిన్ పణంబు చేసిన్ గావున ద్రౌపది అధర్మ విజిత అక్కోమలి నేకవస్త్రను ఇట తోడ్కొని తెచ్చుట అన్యాయంబు అనిన వికర్ణు పలుకుల కొడంబడక కర్ణుండు వానికిట్లనియే. వ్యసనమంటే కామక్రోధాదుల వల్ల పుట్టే దోషం. ఇవి 7: జూదం, మద్యపానం, వేట, స్త్రీ వ్యామోహం. ఈ 4 కామం వల్ల పుట్టేవి. వాక్పారుష్యం, దండపారుష్యం, అర్ధదూషణం. ఈ 3 క్రోధం వల్ల పుట్టేవి. పై వచనంలో బహుభక్షణాసక్తి అనే దానికి పరనారీ బహుళాసక్తి అనే పాఠాంతరం కూడా ఉంది. ఇదే మేల్తరం, మూలానుగుణం అనిపిస్తుంది. ఎల్లవారు నెరుగనొల్లని ధర్మువు బేలా నీకు చెప్పనేలవలసే. చిరుతవానికింత తరుసంటి పలుకలు సన్నే వృద్ధ జనములున్న చోట.
ఎవరూ తెలియడానికి ఇష్టపడని ధర్మాన్ని మూఢుడా నీవెందుకు చెప్పవలసి వచ్చింది? పెద్దవాళ్ళుండే చోట చిన్నవాడికి ఈ అధిక ప్రసంగాలెందుకు? నిండు సభల్లో పెద్దలెవరైనా పిన్నవారిని ఈసడింపుతో అధిక్షేపించే సందర్భాలలో ఈ పద్యాన్ని వాడుతూ ఉండడం ప్రసిద్ధి. అది నన్నయ్య గారి రుచిరార్థ సూక్తిమత్వానికి మచ్చుతునక. ఈ పద్య రచనలో బేల అన్న సంబోధన అవహేళనాత్మకం. చిరుతవానికింత తరువంటి పలుకులు అనే మాట అధిక్షేపాత్మకం. తెలుగు మాటలతో కూడిన వాక్యాల నృత్య సద్భావం, అగ్రామ్యత్వ స్ఫూర్తి కల ఈ పద్యంలో ఉదారత ఉజ్వలంగా పోషించబడింది. నీవు ద్రౌపదిని అధర్మ విజితయని పలికితివి. సభాసదులెల్లా నెరుంగ ధర్మజుండు తన సర్వస్వమ్మును ఒడ్డి ఓటువడినప్పుడు ఇది వానికి వెలిగాదు కావున ధర్మ విజితయ. ఇట్లు కానినాడు పాండవులిందరునూ దీనిని విజితగా నేలయొడంబడుదురు. మరి ఏకవస్త్రయ్యి ఉన్న దీని సభకున్ తోడ్కొని వచ్చుట ధర్మువుగాదంటివి. భార్యకు దైవవిహితుండైన భర్త యొక్కరుండ ఇది అనేక భర్తృక కావున బంధకి అనంబడు. ఇట్టిదాని విగత వస్త్రం చేసి తెచ్చినను ధర్మ విరోధంబు లేదని కర్ణుండు వికర్ణు వచనంబులకున్ ప్రత్యాఖ్యానంబు చేసిన విని దుర్యోధనుండు దుశ్శాసనున్ పిలిచి ఈ పాండవులయు ద్రౌపదియు వస్త్రంబులపహరింపుము అని పంచిన దాని నెరింగి నీవు ద్రౌపది అధర్మంగా జయించబడిందని పలికావు. సభలో కూర్చున్న ధర్మజ్ఞులంతా చూస్తుండగా ధర్మరాజు తన సర్వస్వాన్ని ఒడ్డి ఓడిపోయాడు. ఈ ద్రౌపది అతనికి పరాయి మనిషి కాదు, అందుచేత అది కూడా ధర్మంగా జయించబడినట్లే. అలా కాకుంటే పాండవులంతా దానిని ఎందుకు జయించబడిన దానినిగా అంగీకరిస్తారు? కాగా ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నదాన్ని సభకు తోడ్కొని రావడం ధర్మం కాదన్నావు. భార్యకు భగవంతుడు విధించిన భర్త ఒక్కడే. ఇది పెక్కుమంది భర్తలు కలది, అందుచేత బంధకి. ఇలాంటి దాన్ని బట్టలు లేకుండా నగ్నంగా తెచ్చినా తప్పులేదు అని కర్ణుడు వికర్ణుని మాటలను త్రోసిపుచ్చి పలుకగా దుర్యోధనుడు విని దుశ్శాసనుణ్ణి పిలిచి ఈ పాండవులవి ద్రౌపదివి వస్త్రాలు లాగి తీసుకొనిరా అని ఆజ్ఞాపించగా దానిని తెలుసుకొని అంటే వస్త్రాపహరణాన్ని సూచించినవాడు ద్రౌపదీ నగ్న సౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడు. కితవ వ్యవసాయ పరాజితులగుటం చేసి బలిమిచెడి పండుసుతుల్ ధృతిన్ తమపై పుట్టములు ఆయత కీర్తులు మున్న పెట్టి ఆ సభనున్న జూదమాడే ప్రయత్నంలో ఓడిపోయిన వాళ్ళు కావడం చేత ఎంతో కీర్తివంతులైన పాండవులు బలహీనులై తమ పై బట్టలు ముందే తీసి పెట్టి ఆ సభలో నిలిచారు. దుశ్శాసనుండు ద్రౌపది కట్టిన పుట్టం బొలుచుట ఇది చెయ్యగాదని మది విచారించక సద్గర్హితుండు దుశ్శాసనుండు నెట్టన ద్రౌపది కట్టిన పుట్టంబు సభలోన విడ్చే ఆశంకలేక వెలుగక ఒలువంగబడియు మున్నపనీతయైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగి జఘన మండలమునన్ పాయక ఒప్పుచునున్న
అయ్యువిధం చూచి సభ్యులెల్లా ఉదిత సమ్మదులైరి దుశ్శాసనుండు వస్త్రచయము పర్వతోపమానమైన నొలువంగనోపకాయుడిగే లజ్జబొంది ఉక్కుదక్కి సజ్జనుల చేత నిందించబడిన దుశ్శాసనుడు ఇది చెయ్యకూడదని మనస్సులో విచారించక అడ్డులేనివాడై ఆ ద్రౌపది కట్టుకున్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండు సభలో విప్పాడు. ఆపకుండా అతడు విప్పుతున్న ముందు తొలగించబడ్డ వస్త్రం వంటి వస్త్రమే ఆ లలితాంగి మొలభాగం మీద ఎడతెగకుండా ఉండడం చూచి సభలోని సభ్యులంతా సంతోషించారు. విప్పిన వస్త్ర సమూహం కొండలా గుట్టపడగా దుశ్శాసనుడు ఇక విప్పలేక పట్టు విడిచి సిగ్గు చెంది ఊరకుండిపోయాడు. కులకాంతకు ఇంతకంటే ఘోరావమానం ఏముంది? అయినా అంతమంది సభలో ఉండి దాన్ని ఆపలేకపోయారు. ఊహించుకుంటే చాలు ఎవరికైనా రక్తం ఉడికిపోతుంది. అది చూచి ఎవరు ఊరుకున్నా భీముడు ఊరుకుంటాడా? ఇట్లు భీమసేనుండు ద్రుపదరాజనందనకు దుశ్శాసనుండు చేసిన అవమానంబు చూచి కోపరక్తాంతనయనుండగుచు అంతకాకాలంబున దంత సందష్ట దారుణ ముఖుండయి ఎల్లవారును వినా ఇట్లనియే కురురుద్ధుల్ గురురుద్ధ బాంధవులనే కుల్సూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్ఝరము ఉర్వీపతి సూచుచుండ అని నాస్వాదితురుగ్రాకృతి. కురువంశపు పెద్దలు, గురువులు, వృద్ధులు, బంధువులు పెక్కుమంది చూస్తుండగా పొగరెక్కి చెలరేగి ద్రౌపదిని ఈ విధంగా చేసిన దుశ్శాసనుణ్ణి రాజు అంటే దుర్యోధనుడు చూస్తుండగానే యుద్ధంలో లోక భయంకరమైన రీతిలో వధించి అతని విశాల వక్షస్థలమనే పర్వతంలోని రక్త ప్రవాహమనే సెలయేటిని భయంకరాకారం ధరించి త్రాగుతాను. అక్షరరమ్యమై అర్ధగంభీరమై పద్యశిల్పంలో అతి ప్రసిద్ధమైన నన్నయ్య పద్యాల్లో ఇది ఒకటి. భయంకరాలై భావి భారత మహాసంగ్రామానికి ప్రాతిపదికలై రౌద్రరసానికి ఉనికిపట్టులైన భీముని ప్రతిజ్ఞల్లో ఇది మొదటిది. వినాలే గాని ఇందులోని ధకారాల్లో మహోగ్రుడైన భీముని గదాఘాతాలు పిడిగ్రుద్దులు వినిపించగలవు. చూడాలే గాని తరువాతి పదాల్లో సమాసాల్లో ఖలున్ దుశ్శాసనున్ అని ఖంగున తెగబలికి కళ్ళురిమి పళ్ళు బిగబట్టి ఒక్క గ్రుక్కలో లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్ఝరము ఉర్వీపతి సూచుచుండ అని నాస్వాదింతును గ్రాకృతిన్ అని బుసలు కొట్టుతూ ఊగుతూ నిలిచిన భీముని భయంకర ముఖాకృతిని చూడవచ్చు. ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ననడంలో దుశ్శాసనుడు చేసిన పని ఎంత అవాచ్యమైనదో వ్యక్తమవుతున్నది. ఉర్వీపతి సూచుచుండన్ననడంలో అవాచ్యం అతి క్రూరం అయిన ఈ పనికి అతణ్ణి పురికొల్పిన వ్యక్తి కట్టెదుటే దుష్ట దుశ్శాసనుణ్ణి ఈ విధంగా కడదేరిస్తే గాని నా కసి తీరదనే భావం స్ఫురిస్తున్నది. ఆస్వాదింతుననడంలో తన కసి తాపం తీరడానికి దుశ్శాసనుడి నెత్తురు భీముడికెంత తీయని పానీయమో తెలుస్తున్నది.
ఇక ఆనాటి భీముడి ఉగ్రాకృతి ఊహించదగిందే కాని వివరించ సాధ్యం కానిది. దుశ్శాసనుడి గుండె పగిలి నెత్తుటి ధారలు పైకి చిమ్మినట్లే పద్యంలోని ప్రతి పాదంలోనూ రౌద్రరసం పైకి ఎగుస్తున్నది. అందులోనూ మహాప్రాణాక్షర వర్ణ విన్యాస వైఖరి అక్షర రమ్యతను, రౌద్రరసాన్ని నిద్రంగా ఆవిష్కరింపజేసింది. ఇట్లు సేయనైతినేని పితృపితామహుల గతికిన్ తప్పినవాడనగుదును అనిన అతని అతి మానుషంబైన మహావ్యవసాయంబునకు అద్భుతంబంది దిక్కులు చూడక దిక్శబ్ద ముఖరిత ముఖులగుచు సభాజనులు తమలో సపుత్రకుండైన ధృతరాష్ట్రు నిందించుచు ద్రుపదరాజపుత్రి వాక్యంబులు విచారింపక వృద్ధరాజులుపేక్షించిరనుచుండిరి. అంత ఉద్యత బాహుండయి విదురుండు ఎల్లవారిని వారించి ఇట్లనియే. సుమతులు పాంచాలీ ప్రశ్నమునర్థము నేర్పడల్ విచారింపుడు పాపము వందు ధర్మ సందేహము తీర్పని నాడు సభ్యులగు సజ్జనులు. బుద్ధిమంతులంతా ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టమయ్యేటట్లు ఆలోచించండి. ధర్మ సందేహం తీర్చని రోజు సభలోని సజ్జనులందరికీ పాపం అంటుకుంటుంది. ఈ వికర్ణుడు బాలుడయ్యును నేర్పరించి యథావిధిన్ దేవమంత్రియ పోలే ధర్మము తెల్పే ఈతని బుద్ధి మీరేవగింపక చేకొనుండు ఇది ఎల్లయందును ధర్మ సద్భావము ఒక్కనికేర్పరింపగా బ్రహ్మకైనను బోలునే. ఈ వికర్ణుడు చిన్నవాడైన బృహస్పతిలా శాస్త్రప్రకారం స్పష్టంగా ధర్మాన్ని తెలియజెప్పాడు. ఇతని ఆలోచనను మీరు తక్కువ చేసి త్రోసిపుచ్చక అంగీకరించండి. అన్ని చోట్ల ధర్మం యొక్క సరైన అర్థాన్ని నిర్ణయించడం ఏ ఒక్కడికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. సభకు వచ్చి ధర్మ సందేహమడిగిన ఎరిగి చెప్పకుండిరేని సభ్యులు అనృత దోష ఫలమునందర్థమొందుదురు అనిరి ధర్మవేదులైన మునులు. సభకు వచ్చి ఎవరైనా సరే ధర్మ సందేహం అడిగితే తెలిసి చెప్పకుంటే సభ్యులు అసత్యమాడే తప్పు వల్ల కలిగే ఫలంలో సగం పొందుతారని ధర్మమెరిగిన మునులు చెప్పారు. ధర్ము వెరిగి దానిన్ తానుండుగా లాభలోభ పక్షపాతలోల బుద్ధిన్ సభలనెవ్వడేని సభ్యుడై పలుకువాడు అనృత దోష ఫలమును అనుభవించు. ధర్మాన్ని తెలిసి కూడా లాభం చేతనో లోభం చేతనో పక్షపాతం చేతనో ఊగిసలాడే బుద్ధితోనో సభల్లో ఎవడైనా దానికి మరొక విధంగా పలికితే అతడు అసత్యమాడే దోషం వల్ల కలిగే ఫలితాన్ని అనుభవిస్తాడు. నానా రుచిరార్థ సూక్తినిధి అయిన నన్నయ కవితలో పై పద్యాలు రెండూ గొప్ప సూక్తిరత్నాలు. న్యాయాన్యాయ నిర్ణయం చేసే సభల్లో కూర్చున్న పెద్దలందరికీ ఇవి శిరోధార్యాలు. విరోచన సుధన్వుల వృత్తాంతము. ఈ అర్థంబు ఇతిహాసంబులయందు వినంబడు. తొల్లి ప్రహ్లాదుని కొడుకు విరోచనుండును, అంగిరసుండును, విప్రుని కొడుకు సుధన్వుండును. ఒక్క కన్యా ప్రతిగ్రహ నిమిత్తంబున ఎల్ల సుగుణంబుల నేన పెద్ద అని
తమలోనిద్దరును ప్రాణంబులొడ్డుగా నొడ్డి వివాదంబు చేసి ప్రహ్లాదు పాలికించనిరి. అందు సుధన్వుండు ప్రహ్లాదునకిట్లనియే. ఈ న్యాయం ఇతిహాసాల్లో కూడా వినిపిస్తుంది. పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, అంగిరసుడనే బ్రాహ్మణుని కొడుకు సుధన్వుడు ఒక కన్యను దానం పుచ్చుకునే విషయంలో అన్ని సుగుణాల్లో నేనే ఎక్కువ, నేనెక్కువ అని ప్రాణాలు పందెంగా ఒడ్డి తగవులాడుకుని ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళారు. సుధన్వుడు ప్రహ్లాదునితో ఇలా అన్నాడు: నీవు ధర్మవిదుండవు, మా వివాదమెరిగి తీర్పు గుణశ్రేష్ఠుడితడో నేనో చెప్పుము. అన్యథా బుద్ధివై చెప్పితేని అఘవు కులిశంభు వ్రొచ్చు నీ మస్తకంబు. నీవు ధర్మం తెలిసిన వాడివి, మా తగవు తెలుసుకొని గుణాల చేత గొప్పవాడు ఇతడో నేనో తీర్పు చెప్పు. నీ పుత్రుడని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పితే దేవేంద్రుని వజ్రాయుధం నీ తలను పగులగొట్టుతుంది. 240వ పద్యం సమాప్తం. స్వస్తి.